గంగలో మునిగితే పాపాలు పోతాయా? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్న మాటలివి. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాను టార్గెట్గా చేసుకుని ఖర్గే ఈ మాటలన్నారు. ఇప్పటికీ మహాకుంభమేళాకు 15 కోట్ల మంది ప్రజలు హాజరయ్యారు. మహాకుంభమేళా పూర్తయ్యేలోపు 44 కోట్ల మంది హాజరవుతారని అంచనా. వీరందరి నమ్మకాలను అవమానించేలా కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యది. ఈ వ్యాఖ్యల ప్రధాన లక్ష్యం హిందువులను అవమానించడమే. కాంగ్రెస్ పార్టీ హిందువులను, సనాతన ధర్మాన్ని అవమానించడం ఇదే తొలిసారి కాదు. ఆ పార్టీ చరిత్ర పుటలో తొంగి చూస్తే వందలాది ఉదాహరణలు కనిపిస్తాయి. రాముడే లేడు, పురాణాలన్నీ కట్టుకదలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే హస్తం పార్టీ లక్ష్యం. అయితే ఆ పార్టీ ఎందుకు ఇలా చేస్తోంది? సనాతన ధర్మాన్ని నాశనం చేస్తే ఆ పార్టీకి వనుగూరే ప్రయోజనమేంటి చూద్దాం. నిజానికి గంగలో మునిగితే ప్రయోజనమేమీ లేకపోతే నెహ్రూ కుంభమేళాకు ఎందుకు హాజరైనట్లు? తాను ప్రధానిగా ఉన్నప్పుడు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానం చేశారు. మరి నెహ్రూ ఎందుకు పవిత్ర స్నానం చేశారని ఖర్గే ఎప్పుడైనా ప్రశ్నించారా? చరిత్రనైతే చెరపలేరు కదా. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుంభమేళాను టార్గెట్ చేసుకోవడం వెనుక అసలు కారణం మరొకటి ఉంది. ప్రస్తుతం హిందువులంతా సంఘటితమవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా హిందువుల్లో ఐక్యత వస్తుంది. దీనికి నిదర్శనమే కుంభమేళా. కోట్లాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం పవిత్ర స్నానం చేసేవారిలోనే కాదు. ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో యావత్ దేశమంతా కుంభమేళా పట్ల చైతన్యం వస్తుంది. అనివార్య కారణాల వల్ల వెళ్లడానికి వీలు పడని వారు కూడా మహాకుంభమేళా గురించి తెలుసుకుంటున్నారు. అసలు ఈ కుంభమేళాలు ఎందుకు వస్తాయి? దానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి? క్షీరసాగర మథనం ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల్లో భక్తి భావన పెరిగిపోతుంది. ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉండేవి కావు. హిందువులు బొట్టు పెట్టుకోవాలంటేనే నామోషిగా భావించే పరిస్థితులు ఉండేవి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ఏదో తప్పు చేస్తున్నట్లుగా భావించేవారు. దేవాలయానికి వెళ్లాలన్నా ఆలోచించుకునే రోజులు ఉండేవి. ఇక జై శ్రీరామ్ అనే పదాన్ని ఉపయోగించాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. ఇప్పటికీ జై శ్రీరామ్, ద హిందూ చాంట్ ద బికేమ్ ఏ మర్డర్ క్రై అనే పత్రిక శీర్షికలు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే జై శ్రీరామ్ అన్నది ఇతరులను చంపేందుకు ఉపయోగించే నినాదమని వీరి భావన. హిందువులు కనీసం నినాదాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితులు ఉండేవి. దీనంతటికీ దేశాన్ని ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచి అధికారం కాంగ్రెస్దే అయినా సైద్ధాంతిక అధికారం సాధించింది మాత్రం కమ్యూనిస్టులే. ఈ కమ్యూనిస్టు భావజాలమే దాదాపు 6 దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. కమ్యూనిజం అంటే అదేదో అన్ని మతాలను సమానంగా చూసే భావజాలం ఎంత మాత్రం కాదు. కేవలం హిందూ మతాన్ని కించపరచడమే వీరి ప్రధాన లక్ష్యం. ఇది ఎంతగా సాగిందంటే తాను హిందువునని గర్వంగా చెప్పుకోలేని స్థాయిలో ఈ భావజాలం పాకిపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తన మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఈ సిద్ధాంతానికి వంత పాడుతూ వచ్చింది. ఇందులో భాగంగా ఎన్నో చట్టాలు తీసుకువచ్చింది. వక్ఫ్ బిల్లు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వంటివి తీసుకొచ్చింది. అంతేకాదు హిందూ బిల్లు పేరిట హిందువులను అడగతొక్కేందుకు భారీ కుట్రను కూడా పన్నింది. అయితే ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా అడ్డుకోవడంతో అమలుకు నోచుకోలేదు. ఈ బిల్లు కనుక పార్లమెంటులో ఆమోదం పొంది ఉంటే హిందువులు తమ ఇళ్లలో పండుగలు, పెళ్లిళ్లు చేసుకోవాలన్నా ఇతరుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అబ్జెక్షన్ చెబితే ఫంక్షన్ చేసుకోవడానికి కూడా వీలుండేది కాదు. అంతేకాదు ఎక్కడైనా అల్లర్లు జరిగినా మొదటిగా హిందువులనే అరెస్టు చేసేవారు. మైనార్టీలది తప్పు ఉన్నా కూడా వారిపై కేసులు నమోదయ్యాయి కాదు. ఇంతటి దారుణ చట్టాలను తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలంటే ఎనలేని ప్రేమ. వారి కోసం ఏమైనా చేస్తుంది. కాంగ్రెస్ దృష్టిలో దేశ సంపదపై తొలి హక్కు మైనార్టీలకే ఉంటుంది. ఈ విషయాన్ని 2006లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. దేశ సంపదలో ముస్లింలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, వారి తర్వాతే ఇతరులను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించినంత కాలం ఇదే పనిని చేసింది. వారికి హజ్ యాత్రలని, వక్ఫ్ బోర్డు పేరిట ఎనలేని సేవలని చేసింది. దీంతోపాటు వారికి ఇబ్బంది కల్పించే చట్టాలను తొలగించింది. అయితే వారికి తగిన గౌరవం ఇవ్వడంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా హిందువులను అణగదొక్కే ప్రయత్నం చేయడమే శోచనీయం. హిందువులను కులాల పరంగా విభజించి పబ్బం గడుపుకొస్తుంది. మండల కమిషన్ పేరిట కులాల కుంపట్లు రాజేసింది. కర్ణాటకలో లింగాయత్తులు హిందువులే కాదని ప్రకటిస్తూ వచ్చింది. గిరిజనులు హిందూ మతంలోకి రారని, వారంతా ప్రత్యేక వర్గమని చెప్పడం ద్వారా హిందూ మతంలో చిచ్చును రాజేయడానికి ప్రయత్నించింది. హిందువులపై డివైడ్ అండ్ రూల్ విధానాన్ని పాటించడంతో ఇన్నాళ్లు ఐక్యత లేక చిలువలు పలువలుగా విడిపోయారు హిందువులు. కానీ ఈ విధానంలో ఇప్పుడు మార్పు వచ్చింది. 2014లోనే దీనికి పునాది పడింది. సనాతన ధర్మం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియడం మొదలైంది. అప్పటి వరకు ఉన్న ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు రావడం ప్రారంభమైంది. తాము హిందువులం అని చెప్పుకోలేని స్థితి నుంచి తాము కూడా హిందువులమని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది.
ఒకప్పుడు దేవాలయాలకు వెళ్లడం అంటే జీవితమంతా చూసిన తర్వాత చరమాంకంలో తీర్థయాత్రకు వెళ్తారని ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లైన జంట కూడా తొలి యాత్రగా తీర్థక్షేత్రాలని ఎంచుకుంటున్నారు. పెళ్లైన తర్వాత తొలి ప్రయాణం విదేశీ సంస్కృతిలో కాకుండా స్వదేశీ సంస్కృతిలో ఆచరించే కాలం వచ్చేసింది. కుంభమేళాలకు కూడా సాధు సంతులు మాత్రమే కాక యువత కూడా భారీగా హాజరవుతున్నారు. ఆ ఆధ్యాత్మికతను తన్మయత్వంతో తరిస్తున్నారు. దీన్ని గుర్తించని కాంగ్రెస్ పార్టీ హిందువులపై అప్పటికీ ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉంది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టపైన కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు విమర్శలు చేసింది. 500 ఏళ్ల పోరాటం సాకారమైన వేళ అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణమైంది. భారత్లో హిందువులు మెజార్టీలైన అయోధ్య రామాలయం కోసం న్యాయ పోరాటమే చేశారు తప్ప ఎప్పుడూ బల ప్రదర్శనకు దిగలేదు. రాముడి జన్మభూమిలో టెంట్లో కాలం గడిపిన హిందువులు సంయమనం పాటించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి అయోధ్య రామాలయాన్ని సాధించుకున్నారు. అటువంటి దేవాలయం పైన హస్తం పార్టీ అవాకులు చెవాకులు పేలింది. రాహుల్ గాంధీ అయితే రామ మందిరాన్ని ఏకంగా కచేరీతో పోల్చారంటే వారికి హిందూ దేవులపై ఎంతటి చిన్న చూపు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఓటు బ్యాంకు పేరిట హిందువులు వర్గాలుగా చీలిపోయారు. ఈ చీలికను తీసుకురావడంతో కాంగ్రెస్ విజయం సాధించింది. హిందువులో ఐక్యత కొరవడేలా చేసి రాజకీయంగా లాభపడింది. అయితే ఒకప్పటిలాగా హిందువులు ఇప్పుడు విభజింపబడలేరు, ఐక్యతను సాధిస్తున్నారు. ఇందుకు ఉదాహరణల కోసం ఎంతో దూరం వెతకాల్సిన అవసరం లేదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయమే హిందూ ఐక్యతకు అతిపెద్ద నిదర్శనం. బటెంగేత కటెంగే అన్న ఒక్క నినాదం ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఓడిపోతామని నిర్ధారణకు వచ్చిన హర్యానా ఎన్నికల్లో హిందువుల సంఘటితమే కమలం పార్టీని గెలిపించగలిగింది. మహారాష్ట్రలోనూ ఓట్ జిహాద్కు ప్రజలు సరైన సమాధానమిచ్చారు. సనాతన ధర్మం అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఇండి కూటమిని ప్రజలే తిరస్కరిస్తున్నారు. అయితే ఇన్నిసార్లు తిరస్కరణకు గురైన కాంగ్రెస్ పార్టీ తత్వం బోధపడటం లేదు. తమ ఓటమికి సరైన కారణాలను ఆలోచించినప్పుడే సరైన సమాధానం దొరుకుతుంది. కానీ హస్తం పార్టీ ఆ పనికి ఎప్పుడూ పూనుకోలేదు. తమను ప్రజలు తిరస్కరించడం లేదని, ఈవీఎంల వల్లే తాము ఓడిపోతున్నామని స్వీయ సమర్థన చేసుకుంటుంది. కానీ నిజానికి కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం హిందూ వ్యతిరేకతే. దీన్ని ఆ పార్టీ ఇప్పటికీ గుర్తించడం లేదు. అందుకే ఇప్పటికీ సనాతన ధర్మంపై ఆ పార్టీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే జాతీయ పార్టీగా 100 ఏళ్ల నుంచి భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక ప్రాంతీయ పార్టీగా కుచించుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.